సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు గణనామమున లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఏకీవిస్తున్న వీళ్ళందరికీ ఉదయకాలపు ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాలం ఇలా కలిసి మనం స్తుతించడంలో ఉన్న సంతోషానందం వర్ణనాతీతం. ఎందుకో తెలుసా? దేవుని చిత్తము నెరవేరుస్తున్న వారికి దేవుడు సహాయకుడు. 91వ కీర్తన అనగానే మీ అందరికీ బాగా తెలుసు, కానీ ఇందులో దాగున్న విషయం ఆఖరు 16వ విషయం చూడండి. దీర్ఘాయుష్యత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదు. ఎవరు అతనంటే నన్ను ప్రేమించేవాడు. ఎవరైతే ప్రభును ప్రేమిస్తున్నారో, ఎవరైతే ప్రభును ఆరాధిస్తున్నారో, ఎవరైతే ప్రభు మీద ఆనుకుంటున్నారో వారి పక్షముగా ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఆశీర్వాదాలతో నింపి వారిని నడిపిస్తారు. ఏమిటి అని మనం చూస్తే, సాధు సుందర్ సింగ్ సిక్కు మతస్థుడు అని చెప్తారు. ఎందుకంటే మనుషులకి మతాలకి పేర్లు ఉన్నాయి కాబట్టి. అతను చిన్నప్పుడు చాలా అల్లరసల్లగా బైబిల్ కూడా చింపేశాడు. ఒకరోజు దేవుడు కొరకు అన్వేషణ చేస్తున్నప్పుడంట ప్రార్థనా గదిలోకి వెళ్ళి దైవమా నీ ప్రత్యక్షత నాకు కావాలని అడిగాడు. యేసయ్య శిలువలోకి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. అదిగో అంతే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము అని పాటలు పాడుతుంటే మతి చెలించింది అనుకున్నారు. పిల్లరా, అతన్ని విష ప్రయత్నం కూడా చేశారు. విష ప్రయత్నాల్లో చచ్చిపోయాడు అంటున్నారు. సజీవుడిగా ఉన్నాడట ఇప్పుడు వరకు కూడా. ఏం చదువు తెలుసా? దీర్ఘాయుష్యత అతను నేను తృప్తిపరిచాను. సుమియేను ముసలోడు, నడవలాపోతున్నాడు. ఆత్మవశుడై యేసయ్యని కౌగిట్లో పెట్టుకుని ఆనందించాడు. నిండు ముసలతనమందు ఖర్జూరు వృక్షవలె బొంపేశాడు. ఎవరితడండి? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారిని దేవుడు ఖర్జూరు వృక్షం వలె, ఒలీవ చెట్టు వలె దేవుడు చేసి, ఒక సాధు సుందర్ సింగ్ తపస్సు చేస్తూ గృహాల్లో దేవుని నామస్మరణ చేస్తూ నిత్య స్తోత్రార్హుడైన దేవుని గణపరిచే దీర్ఘాయుష్యవంతుడుగా ఉన్నాడు. అందుకే సంవత్సరములు జరుగుచుండగా కిరీటము అనగా దయగలిగిన కిరీటం ఇస్తాడు. దీర్ఘాయువు సుఖజీవనం కలిగిన సంవత్సరాలు దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు కలిగి ఉండాలి. ఎవరైతే అలా నడుస్తారో వారికి ఆయన కాపుదల. సింహాల గృహంలోనికి దానియేలుని పాడేశారు, కానీ దేవుడు దానియేలు ప్రాణాన్ని కాపాడాడు. దీర్ఘాయుష్యవంతుడిగా దైవనీతి కలిగి. రెండో మాట అక్కడ మనం చూస్తుంటే, నా రక్షణ అతను చూపుతాను. అతను పొందుకున్న ఆ గొప్ప రక్షణ పిల్లలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు లోకానికి చాటుతారు. ఆ సౌలు అనే యవనస్తుడు పౌలుగా మార్చబడ్డాక ఆ రక్షణ వార్త లోకానికి చాటాడు. నేను 30 సంవత్సరాల వరకు లోకమే దైవం అనుకున్నాను, లోకంలో ఉన్న దైవాలే నిజదేవుళ్ళు అనుకున్నాను. కానీ నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు ప్రత్యక్ష ఆ రక్షణ నేను సొంతం చేసుకుని కొన్ని వందల వేల మంది రక్షణలోకి నడిపించాను. పులారా, లక్షలాది ప్రజలకు సువార్తను అందివ్వటానికి స్వదేశంలో ఇంకా ఇతర దేశాల్లో కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నీవు ఈ కృపా వాగ్దానం అంటే నీకు దేవుడు దీర్ఘాయుష్యవంతులుగా మిమ్మల్ని చేయాలని ఈ కృపా వాగ్దానం మీ ముందుకు తీసుకొచ్చాడు. ఆ వాగ్దానం వింటూ దేవుని ప్రేమించండి, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, ఆరోగ్యవంతులుగా చేస్తాడు. ఈ సంవత్సరములు దయాకిరీటంగా మారుస్తాడు. నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో నింపుతాడు. హానోకు దేవునితో నడిచాడు. నవహు దేవుని వాడ కట్టాడు. అలారా హాదాము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ లోకములోనికి వచ్చాడు. ఎవరైతే ఉన్నారో 1000 సంవత్సరాలు వారు దేవునితో జీవించగలిగిన 100 సంవత్సరాలు. ఇదిగో ఈ దినాల్లో దేవుని భయం లేక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి హార్ట్ ప్రాబ్లం, షుగర్, బీపీ,
థైరాయిడ్, పులరా, ఏవేవో కొత్త కొత్త రోగాల పేర్లు చెప్పలేని వస్తుంది. ప్రియమైన వారులారా, భయపడండి, భయభక్తులు కలిగి ఉండండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను, దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను, నా రక్షణ అతను చూపిస్తాను. ఆ రక్షణ అనే వస్త్రాలు ధరించుకొని ఈ లోకంలో తేజోవాసుల స్వాచ్యంగా నడిసే కృప పౌలుకి ఇచ్చినట్లుగా, సాధు సుందర్ సింగ్ గారిని గ్రహించినట్లుగా, ఇచ్చాది భక్తులకు ఇచ్చినట్లుగా మనకను కావాలంటే ఆశించండి, మోకరించండి, ప్రార్థన చేసుకోండి. సియోన్లో ఉండి ఈ దీవెన గ్రౌండ్లో నుంచి, సియోన్లోని దేవుడు దీవెన గ్రౌండ్లో మేము చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఈ ఆశీర్వాదం దీర్ఘాయుష్మంతులుగాను, రక్షణ వస్త్రాలు కలిగి రాకడ సిద్ధపడేవారుగా నా ప్రభు చేయునుగాక. చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి, పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు, పాస్టర్ వర్గీస్ గారు విజయవాడ, పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై, పాస్టర్ సునార్ జోసెఫ్ గారు కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.